అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'చిట్టి తల్లి కళ్యాణం'. రచించిన వారు అపర్ణ గారు. కథలోనికి వస్తే, చిట్టి తల్లిని చూడటానికి వస్తారంట సండే. నువ్వొస్తావా అని మా అక్క ఫోన్ చేసింది. చిట్టి తల్లికి పెళ్లి చూపులు. వెళ్లకుండా ఉండగలనా? చూస్తుండగానే ఎంత ఎదిగిపోయింది. ఎందుకో కానీ మా ఇద్దరికి అటాచ్మెంట్ ఎక్కువ. నా కళ్ళకు చిన్నప్పుడు నాతో ఆడిన ఆటలు, ముద్దు మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఆడపిల్ల తోటకూర కాడలాగా ఎదిగి వస్తుంది అంటారు సామెత. నిజమే మరి. మా చిట్టి తల్లి అలా ఎదిగొచ్చింది. నా కళ్ళకు అప్పుడే పుట్టిన చిట్టి తల్లి కనిపించింది. నాకు బాగా గుర్తు. నేను 9th చదువుతున్నా. స్కూల్ నుండి మధ్యాహ్నం లంచ్కు ఇంటికి వచ్చాను. ఇంట్లో ఎవరూ లేరు. పక్కన అడిగితే మీ అక్కయ్యని హాస్పిటల్కు తీసుకువెళ్లారు అని చెప్పారు. హాస్పిటల్ మా ఇంటికి దగ్గరే. పరుగున వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అప్పుడే చిట్టి పాపాయి పుట్టింది అని అమ్మ తీసుకుని వచ్చి చూపించింది. ఎంత ముద్దుగా ఉందో, ముట్టుకుంటే పట్టులా ఎంత సున్నితంగా ఉందో చిట్టి తల్లి. మేము నలుగురం అక్కా చెల్లెళ్ళం. ఒక అన్న, పెద్దక్కకి మాత్రమే చిట్టి తల్లి. 2 అబ్బాయిలు. మిగతా అక్కలకి అందరికీ మగపిల్లలే. అందరి మధ్య ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల కావటంతో ఎంతో అపురూపంగా పెరిగింది. చిట్టి తల్లి కడుపులో ఉన్నప్పుడు బావగారికి జాబ్ వచ్చిందని, మా ఇంటి మహాలక్ష్మి అని బావగారు గారాబం ఎక్కువ. చదువులో చురుగ్గా ఉంటూ ఆటపాటలతో, తన ముద్దు ముద్దు మాటలతో అందర్నీ నవ్విస్తూ ఎంతో హుషారుగా ఉండేది. ఏ ఇంటిలోనైనా ఇలాంటి ఆడపిల్ల ఉండాలి అనిపించేలా ఉండేది. ఇంట్లో పనంతా చేసి కాలేజీకి వెళ్ళేది. అమ్మకు రెస్ట్ ఇచ్చేది. ఈ కాలం అమ్మాయేనా అనిపించేలా తన ప్రవర్తన ఉండేది. ఇరుగు పొరుగు వారు అమ్మాయి అంటే చిట్టి తల్లిలా ఉండాలి అనేవారు. వారి పిల్లలకు అలా జాను అక్కలా ఉండాలి అని చెప్పేవారు. చిట్టి తల్లికి క్లాస్మేట్స్ ఉన్నారు, కానీ క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఇల్లు కాలేజీ అంతే దాని పని. దానికి ఫ్రెండ్ అంటే అక్కయ్య. నేనే ఏదైనా మాతోనే షేర్ చేసుకుంటుంది. గుడికి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, షాపింగ్ అన్నా నేను అక్కయ్య ఎవరో ఒకరు జానుతో కలిసి వెళ్ళేవాళ్ళము. మా చిట్టి తల్లి పేరు చెప్పనే లేదు కదూ. ఝాన్సీ రాణి. జాను, చిట్టి అని అంటాం. ఆ పేరు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ పేరు పెట్టుకున్న వారికి చాలా ధైర్యం ఉంటుందట. ఎక్కడో విని మా చిట్టి తల్లి ధైర్యంగా ఉండాలి అని ఆ పేరు పెట్టాము. పేరు పెట్టడానికే ఇంత ఆలోచిస్తే పెళ్లి విషయంలో ఇంకెంత ఆలోచిస్తామో. ఎన్ని ఆశలు, ఎన్ని కలలు కన్నామో, ఎన్ని ఊహించుకున్నామో. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. పెళ్లి కళ వచ్చేసింది. తన తోటి వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. దీనికి పెళ్లి చేద్దాము. పెళ్ళిళ్ళ పేరాయితో మాట్లాడమని బావకు చెప్పింది అక్కయ్య. అప్పుడే పెళ్ళా? ఇంకా చిన్నపిల్ల, తొందరెందుకు అన్నాడు బావ. 20 ఏళ్ళు వచ్చినా మీకు చంటి పాపాయిలా కనిపిస్తుంది. మరి దాని ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అంటూ చిన్నగా నవ్వింది అక్కయ్య, ఝాన్సీ అమ్మ. దానికి 20 ఏళ్ళు వచ్చినా మా కంటికి చిన్నపిల్లగానే కనిపిస్తుంది. అప్పుడే దానికి పెళ్ళేంటి అనిపిస్తుంది. మా చిట్టి తల్లి MSc మ్యాథ్స్ చేసింది. డీటెయిల్స్ అన్నీ పేరాయికు ఇచ్చి మంచి సంబంధం చూడమని చెప్పి కొంత డబ్బు అతనికి ఇచ్చారు. తెలిసిన వారి వల్ల ఒక సంబంధం వచ్చింది. వారే ఇప్పుడు చూడటానికి వస్తున్నారు. ఇద్దరు ఒకే హైట్. ఈడు జోడు బాగుంటుంది. అబ్బాయి బ్యాంక్ ఎంప్లాయ్, జాబ్ సెక్యూరిటీ ఉంది. ఫ్యామిలీ గురించి అడిగితే అందరూ మంచి కుటుంబం, గొడవలు లేవు, చెడు అలవాట్లు లేవు అని అందరూ మంచిగా చెప్పారు. వంక పెట్టడానికి మాకు ఏమీ కనపడలేదు. చిట్టి తల్లిని ఒక మాట అడగాలి కదా అని ఓకే చెప్పే ముందు అడిగాము, నీకు ఇష్టమా అని. మీ ఇష్టం, నాకేం తెలుస్తుంది? మీకు ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. నా గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. మీరు ఎన్నో ఆలోచించే ఓకే చెప్పుంటారు కదా అంది. అందరూ ఓకే అనుకున్నాక పంతులు గారిని పిలిపించి ఎంగేజ్మెంట్కు ముహూర్తం పెట్టారు. జూన్ 16న ముఖ్యమైన ఆత్మీయుల మధ్య ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ప్రతి పనిలో అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయటం వల్ల ఏ ఆటంకాలు లేకుండా సగం పెళ్ళైపోయింది. శ్రావణ మాసంలో పెళ్లికి ముహూర్తం కుదిరింది. అక్కకి కార్తీకంలో చేయాలని ఉంది. కార్తీకంలో కన్యాదానం చేస్తే మంచిది అని. సంకల్ప బలం వల్ల ఏమో మరి పెళ్లి కార్తీక మాసంలో జరిగేలా ఫిక్స్ అయింది. మంచి రోజు చూసి పెళ్లి పనులు పసుపు దంచటంతో స్టార్ట్ చేశాము. చీరలకు ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, అనంతపూర్, కంచి నుండి తిరిగి తీసుకున్న చీరల్లో
చిట్టి తల్లి ఎలా ఉంటుందో అని ఊహించుకుని తెచ్చాము. నాకు ఇది కావాలి అని ఏదీ కూడా చిట్టి తల్లి అడగలేదు. వాటికి మ్యాచింగ్ గాజులు, నగలు, స్టిక్కర్లు అవి ఇవి అంటూ కొంతమంది, ఇంట్లో పనులతో కొంతమంది బిజీ, పిలుపుల కోసం కొంతమంది టీములుగా వెళ్తూ పనులు చేస్తున్నాం. అయినా అలుపు రావటం. అనుకున్న రోజు రానే వచ్చింది. 5 రోజుల పెళ్లిలా చేశాము. అలా కలిసొచ్చింది. 11వ తేదీ నుండి బంధువుల రాక మొదలైంది. 12వ తేదీ పెళ్లి కూతుర్ని చేయటం, 13న గౌరీ నోములు, 14న సంగీత్ మెహందీ ఫంక్షన్, 15న రిసెప్షన్, 16న ముహూర్తం. ఇది ప్లాన్. ఉదయం 10 గంటలకు పెళ్లి కూతుర్ని చేయటం స్టార్ట్ చేశారు. దానికన్నా ముందు పందిరి వేయాలి. బ్యాండ్ మేళాతో వెళ్ళి పందిరికి కావలసిన కొబ్బరి ఆకులు, చలువ పందిళ్ళు తెచ్చి పందిరి వేసి మామిడి తోరణాలు కట్టి పందిరి పూజ చేయటం జరిగింది. పందిరి కింద కూర్చోపెట్టి పెళ్లి కూతుర్ని చేశాము. అందరూ జంటలు జంటలుగా వచ్చి చిట్టి తల్లికి నలుగు పెట్టి పసుపు నీళ్లు పోసాము. నీళ్లల్లో కలర్స్ కలిపి ఆ నీళ్లు పోస్తూ ఫోటోలు తీస్తూ చిట్టి తల్లి వదినగారులు అందరూ పాటలు పాడుతూ సరసాలాడుతూ చిట్టి తల్లిని ఆట పట్టిస్తున్నారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. చిన్ననాటి 2 జడల ఆ పెళ్లి కూతురు అచ్చమైన అమ్మాయి అయింది ఇప్పుడు అంటూ పాడుతున్నారు. మరదలా మరదలా ఆడపడుచు కట్నం ఏదమ్మా అంటూ ఒకరు. ఆగస్టు 17 ఆ రోజు సాయంత్రం మా ఇంట్లో పిచ్చి పిటుండు అంటూ ఒకరు. మా కళ్యాణ సీతని దీవించరండి అంటూ మరొకరు పాటలు పాడుతూ జోక్స్ వేసుకుంటూ చిట్టి తల్లిని రెడీ చేసి ఆచారం ప్రకారం ఊరేగింపుగా పోయి నాగుల కట్టకు, చెరువు దగ్గర గంగమ్మకు పూజ చేసి ఇంటి దగ్గర రోలు రోకలి తిరగలి రాయికి పూజ చేయించటంతో ఆ రోజు కార్యక్రమం సజావుగా ముగిసింది. రెండో రోజు కార్తీక మాసంలో గౌరీ నోములు చాలా ప్రశస్తం. పంతులు గారితో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి పూజలో అక్కయ్య బావ కూర్చుని పూజ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. భోజనాలు పూర్తయ్యేసరికే సాయంత్రం 4 అయ్యింది. అందరూ భోజనాలు చేసి మరుసటి రోజు కళ్యాణ మండపంకు వెళ్ళాలి కదా, అందుకే అందరూ లగేజ్ సర్దుకొని రెడీగా ఉన్నారు. మరుసటి రోజు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నారు. చిట్టి తల్లి అన్నయ్యలు సంగీత్ ప్లాన్ చేసుకుని స్టేజీ రెడీ చేసుకున్నారు. పిల్లలు మన ఆచారం కాదు, అయినా పిల్లల సంతోషం కోసం పెద్దలు పర్మిషన్ ఇచ్చారు. ఎలాగో రిసెప్షన్కు ముందు రోజు ఫ్రీగానే ఉంటాం, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అని సరే అన్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత చిట్టి తల్లి ఫ్రెండ్స్, చిట్టి తల్లి అన్నయ్యల ఫ్రెండ్స్తో డాన్స్ ప్రోగ్రాం బాగా ఎంజాయ్ చేశారు. అదే రోజు సాయంత్రం అందరూ మెహందీ పెట్టించుకున్నారు. ఎవరి చేతులు ఎలా పండాయో అని చూసుకొని మురిసిపోతున్నారు. 15న పెళ్లి కూతుర్ని ఫంక్షన్ హాల్కి తీసుకుని వెళ్తున్నాము. నాన్నతో ఆశీస్సుల కోసం బావ దగ్గరకు వెళ్ళింది. నా గుండెలే ఆట స్థలంగా ఎగిరెగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి అంటూ కూతుర్ని చూసుకుని బావ మురిసిపోతున్నారు. 7 గంటలకు రిసెప్షన్. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. ఎదురుకోలుకు బావ మరిది మళ్ళీ కాళ్ళు కడిగి బావను పెళ్లి కొడుకుని తీసుకుని రావాలి. కాళ్ళు కడిగి తాగటానికి జ్యూస్ ఇచ్చి పెళ్లి కొడుకును సాదరంగా ఆహ్వానం పలికారు. రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేశాము. సుమారు 4,000 మంది వచ్చారు. మాకైతే ఒకచోట స్థిరంగా నుంచోటానికి లేదు. వచ్చిన వారిని పలకరించటం, తిన్నారో లేదో చూసుకోవటం, ఎవరైనా ఏదైనా కావాలంటే ఏర్పాట్లు చూడటంతో ఫుల్ బిజీ. తెల్లవారితే పెళ్ళి. అలసిపోయి 2 గంటలకు పడుకున్నాము. ఉదయం 4 గంటలకు లేచి రెడీ అయ్యి పెళ్లి కూతుర్ని రెడీ చేసి గౌరీ పూజతో మరీ స్టార్ట్. ముత్తైదులతో వడబియ్యం పోయించి బాసింగం కట్టి పెళ్లి కూతుర్ని పెళ్లి పందిరిలోకి తీసుకుని వెళ్ళాము. బ్యాండ్ మేళా వాళ్ళు పాడుతున్నారు. పచ్చని పందిట్లో వేదమంత్రాల నడుమ మాంగళ్యం తంతునా నేనా అంటూ 3 ముళ్లతో ఒకటవుతున్న జంటను దీవించటానికి బంధుమిత్రులతో పాటు పైనుండి దేవతలు కూడా ఆశీస్సులు అందించారు. చీరే సారెతో అత్తగారింటికి పంపించాము. మా అందరి హృదయాలు బరువెక్కాయి. పిల్లలు పెద్దలు అందరి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా అత్తగారింటికి సాగిపోయింది. అలా జరిగిందండి మా జానకమ్మ పెళ్ళి. ఇప్పుడు మా చిట్టి తల్లి ఇంకా పెద్దదయ్యింది. మా చిట్టి తల్లి మరో చిన్నారి చిట్టి తండ్రికి కార్తికేయకు అమ్మాయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం.
ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.